అక్షయ పాత్ర సరిగ్గా లేనందువలన ఇంటి నుండి తెచ్చుకుంటున్న విద్యార్థులు. ఇగో టిఫిన్ తెచ్చుకొని తింటున్నారు. టిఫిన్ బాక్సులు చూడండి. మీకు చేయదమ్మా. ఇది అక్షయ పాత్ర యొక్క విధి విధానం కాబట్టి ఇప్పటికైనా మార్చాలి. మీ టిఫిన్స్ ఓపెన్ చేయండి. అక్షయ పాత్ర బాగాలేదా? బాగున్నాక మళ్ళీ టిఫిన్ ఏం తెచ్చుకుంటారు మరి? నిజం చెప్పు, దగ్గరకు వచ్చి చెప్పు. ఏం బాగాలేదు? పప్పు బాగుంటలేదు, కడుపు నొస్తుంది. ఇంకా అన్నం మంచిగా ఉంటుంది. ఇంకా ఇంకేమన్నా? అన్నీ బాగానే ఉంటున్నాయి. అన్నీ బాగానే వస్తున్నాయా? మరి అన్నీ బాగానే వచ్చినాక మళ్ళీ ఎందుకు తెచ్చుకుంటారు మళ్ళీ ఇంటికాడికి? కూర ఒకటి బాగాలేదు. ఓకే రైట్. అది మేము ఉన్నతాధికారుల దగ్గర తీసుకెళ్ళి ఈ ప్రాబ్లం కూడా క్లియర్ చేస్తా. మళ్ళీ నెక్స్ట్ వారంలో నేను విజిట్ చేస్తా. ఎవరు గిట టిఫిన్ బాక్సులలో కూర కట్టుకోవడం ఇలాంటి ఎవరి దగ్గర కనిపించకూడదు. ఓకేనా? నేను నెక్స్ట్ వారంలో విజిట్ చేస్తా. నేను ఇప్పుడు ఇది ఎంపీడో ఎంఆర్ఓకు పంపిస్తున్నా. తర్వాత మిగతా వాళ్ళకు ఎవ్వరు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని నాకు రాకూడదు. ఓకేనా? మీకు బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి. ఇప్పుడు మంచిగా వస్తున్నాయా, మంచిగా వస్తలేవా చెప్పండి. మరి మంచిగా వచ్చినాక మీరు ఎందుకు టిఫిన్లు తెచ్చుకుంటారు? మంచిగా రాలేవు అన్నోళ్ళు చేతులు లేవటని ఓపెన్గా చెప్పు. భయం ఎందుకు పడుతున్నావు? ఓకే, ఒక్కో టైం మిస్టేక్ అవుతుంది కాబట్టి అది సర్దిద్దుకోవాలి. ఓకే, నేను దీన్ని పై అధికారులకు విజ్ఞాపిస్తున్నా. కాబట్టి ఈ రుస్తుపేట గ్రామంలో ఉన్నటువంటి ఇబ్బంది ఇది తక్షణమే తొలగించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. అమ్మ హెడ్ మాస్టర్ సార్ ఏడి తింటురా?